కూడా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని అంశాలు కూడా, ఉదాహరణకి 12.5% సంబంధించి ఉద్యోగస్తులు కోటా సెక్రటేరియట్లో ఉండాలని వారు కోరారు. మిగతా ఉద్యోగస్తులకు సంబంధించి దాన్ని కూడా కేబినెట్ ఆమోదించింది. అట్లాగే మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ కూడా కావాలని అడిగారు డిస్ట్రిక్ట్లో, దాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అట్లాగే ఈ ఉద్యోగస్తులు రిటైర్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వం. దానికి కూడా సానుకూలంగా స్పందించింది. అట్లాగే గ్రామ పంచాయత్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్ సంబంధించిన క్యాడర్ ర్యాంకు సంబంధించి ఒక గ్రేడింగ్ ఒక నిర్ణయం తీసుకోవాలంటే గ్రామ పంచాయతీల గ్రేడింగ్ ప్రకారం వారికి ఆ గ్రేడింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి, అట్లాగే డిపిసి సంబంధించి కూడా వాళ్ళు ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఉంది. డిపిసి రెగ్యులర్గా జరపాలి, ప్రమోషన్స్ వచ్చేటట్టుగా చూడాలి. ఎస్, దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించి అగ్రీ అయింది. అట్లాగే ఆఫీసర్స్ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ ట్రాన్స్ఫర్స్ అని కొన్ని చేశారు. ఆ ఎలక్షన్స్ టైంలో చేసిన ట్రాన్స్ఫర్స్ని మళ్ళీ తిరిగి బ్యాక్ తీసుకురావాలని ఒక కోరారు, డిమాండ్ పెట్టారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అట్లాగే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ జిల్లా పరిషత్ సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా క్లియర్ చేయాలని అడిగారు. కాబట్టి దానికి కూడా ఒప్పుకుంది. ఒక డైరెక్టరేట్, నర్సింగ్ డైరెక్టరేట్ కూడా కావాలని అడిగారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు, ఉదాహరణకి అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి, టీచర్స్ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఒక 2 లక్షల దాకా పెంచవచ్చు చెప్పారు. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు పోతాం. లేకపోతే రెంటల్స్, పెండింగ్ రెంటల్స్, హైర్డ్ వెహికల్స్, ఉద్యోగస్తులు పనిచేసే క్రమంలో హైర్ చేసినటువంటి వెహికల్స్ సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని వెంటనే క్లియర్ చేయాలని అడిగారు. వాటిని కూడా క్లియర్ చేయడమే కాకుండా దాని రేట్ ఫిక్సేషన్ కూడా కొంత పెంచమని అడిగారు. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి ఆ రేట్ కూడా ఫిక్స్ చేస్తాం. ఇట్లా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 317 జీవోకి సంబంధించి కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇట్లా ఎగ్జామిన్ చేస్తామని. కొన్ని అనుకూలంగా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాయి, నేను కొన్ని ప్రకటించాను మీకు. ప్రధానమైనటువంటి అంశాలు డిఏకి సంబంధించి, హెల్త్ కార్డ్ సంబంధించి, పెండింగ్ బిల్స్ గురించి, అట్లాగే డిపిసి ప్రమోషన్స్ గురించి, ఇవన్నీ వాటన్నిటిని కూడా సానుకూలంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఈరోజు కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే కేబినెట్ సహచర మంత్రులందరికీ కూడా ఉద్యోగస్తుల సమస్యలపైన నియమించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా వీరి సమస్యలు ఉన్నాను, ఈ సమస్యలన్నీ కేబినెట్ దృష్టికి తీసుకొచ్చాను. వారందరూ కూడా చాలా మంచి మనసుతో, పెద్ద మనసుతో వాటన్నిటిని అర్థం చేసుకుని థ్యాంక్ యూ. నేను చెప్పినటువంటి అంశాలు తీసుకోలేను. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దల ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు,